అప్పట్లో హిట్ అయిన సినిమాలు, మంచిగా ఆడిన సినిమాలు, హీరోలకు పేరు తెచ్చిన సినిమాలు మళ్ళా రిలీజ్ చేస్తుండ్రు. మొన్న పవన్ కళ్యాణ్ సారు జల్సా సినిమా రిలీజ్ చేస్తే అంతకుముందు మహేష్ బాబు అతడు 20 ఏండ్ల తర్వాత బాలయ్య బాబు చెన్నకేశవరెడ్డి సినిమాలు విడుదలైతే అల్లు అర్జున్ దేశముద్రు సుత టాకీస్లకు వస్తే ఇప్పుడు గిది శివ సినిమా మళ్ళా టాకీస్లకు రాబోతున్నదుల్లో 36 ఏళ్ల కిందట సూపర్ హిట్ అయింది కానీ గదే సినిమాకి టెక్నాలజీ అది ఇంకింత అందంగా చూపిస్తారట. ఆర్జీవి పంతనము నాగార్జున పతారం వెంచి శివని ఇప్పుడు కూడా అందరు చూడాలని పెద్ద పెద్దోళ్ళు వీడియోలు తీసి పంపుతుంటే అట్లనే మన బన్నీ బాబు ఒకటి ఇచ్చిండు పబ్లిక్ లకు. ఫ్యాన్స్ అండ్ ఈసారి థియేటర్ కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. ఈ నారులో 2 లారీలలో పేపర్లు కొంటావు వాళ్ళనట టాకీస్ లకు. బొమ్మ వడంగానే సింపుడే సింపుడు, సల్లుడే సల్లుడు. ఈ నడుమ పెద్ద హీరోల ఏ సినిమా వచ్చినా సీట్లకే లేసుడు సిగాలు కూడా నాయే. అగో టాకీస్ లో ఎట్లా చెత్త కుప్పలు చేస్తున్నారు. ఎంత అభిమానం ఉందో చూపియాలంటే ఎంత పెద్ద కుట్ట చేసినాం అనేదే లెక్క అనుకునే తట్టున్నారు. ఆనందం ఆపుకోలేక బట్టలు చెప్పుకుంటున్నారు, తెరను పర్ర ఇంపేస్తున్నారు. సినిమా చూసుడు తక్కువ, రచ చేసుడు ఎక్కువ. ఫ్యాన్స్ గిట్లున్నారంటే హే లారీల నిండా కాగితాలు పట్టుకోపోరని ఖుద్దు హీరో గారే ఉసుకో అంటే ఇక మనోళ్ళు డిస్కో అనుకుంటే ఏం చేస్తారు. అమెరికా, లండన్, దుబాయ్ టాకీస్ లలో మనోళ్ళ దుంకులాటకు అక్కడోళ్ళే బుగులు పడబట్టిరి. టాకీస్ లో చెత్త కాగితాలు వేసుడేందని మనిషికో మాట అనబట్టిరి. బయట దేశాలలో మన పతార పలసగా అవుతుంటే హే మీరు అట్లనే అయ్యుర్రి, టాకీస్ లో చెత్త కుప్పలు చేయరని ఎంకరేజ్ చేస్తే ఎట్లా సారు. ఏహే కాగితాలేంది కాగితాలని సైకిల్ చైన్లే పట్టుకపోతారో మరి. మీ సినిమాలకు పుక్కట్ల పబ్లిసిటీ వస్తుందేమో కానీ మీ అభిమానుల నాగం పట్టిస్తున్నట్టు టాకీస్ వాళ్ళని పరిచయం చేస్తున్నట్టు. జరిగిన తొక్కిసలాట చాలా దాసారు, కొత్త ఐడియాలు ఇవ్వబడితే